ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ 112వ సినిమా తాజాగా అమరావతిలో చాలా వేడుగ్గా ప్రారంభమైంది. మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. వాస్తవానికి ఓ అగ్రనటుడి సినిమా అమరావతిలో ప్రారంభం కావడం ఇదే మొదటిసారి. దీంతో టాలీవుడ్ అడుగులు మెల్లగా ఏపీ వైపు పడుతున్నాయా? తెలుగు సినీ పరిశ్రమ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ మారబోతోందా అనే చర్చ ప్రారంభమైంది. అయితే ఇల్లు అలగ్గానే పండగ అవుతుందా? ఒక్క సినిమాకు క్లాప్ కొట్టగానే టాలీవుడ్ మొత్తం ఏపీ వైపు చూస్తున్నట్టేనా? కాదు కదా. మరి టాలీవుడ్ నిర్మాతలు ఎక్కడ తప్పు చేస్తున్నారు? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏపీలో వేళ్ళూనుకోవాలంటే నిర్మాతలు, నటులు ఏం చేయాలి? ప్రభుత్వం వారికి ఎలా సహకరించాలి అనేదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్న. తెలుగు సినీ రంగ పరిశ్రమ మొదట్లో మద్రాస్ కేంద్రంగా మొదలై తర్వాత హైదరాబాద్ తరలి వచ్చింది. అనేక విభాగాల్లో అనేక రూపాల్లో విస్తరించింది. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. సినిమా పరిశ్రమ మద్రాసులో ఉన్న రోజుల్లో సైతం అనేక సినిమాల షూటింగ్లు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి పరిసరాల్లో చాలా వరకు జరిగేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్ర పేరుతో నటులు, నిర్మాతలు, దర్శకులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్గా ఇలా అనేక రంగాలకు చెందిన వారు తమ తమ సంఘాలను కొత్తగా స్థాపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ, ఆంధ్రగా విడిపోవడంతో మళ్లీ పరిశ్రమ విస్తరణపై చర్చ మొదలైంది. విశాఖపట్నం, తిరుపతి కేంద్రాలుగా సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు విస్తరించాలనే ఆకాంక్ష వ్యక్తమైంది కూడా. విస్తారమైన సాగర తీరం, అడవులు, కృష్ణా గోదావరి నదులు, ప్రకృతి అందాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో 7-8 దశాబ్దాలుగా షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత టాలీవుడ్ ఏపీకి తరలి రావాలనే డిమాండ్ మొదలైనా అందుకు పరిస్థితులు కూడా వెంటనే సహకరించేలా కనిపించలేదు. ఎందుకంటే సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటులు, స్టూడియోలు హైదరాబాద్లో ఉండటమే ఇందుకు కారణం. తర్వాత పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చేస్తుందన్న చర్చ మళ్లీ మొదలైంది. తెలంగాణ సర్కార్ టాలీవుడ్ పట్ల చిన్నచూపుతో వ్యవహరిస్తోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భేటీ అయిన తర్వాత పరిస్థితుల్లో ఒకంత మార్పు వచ్చినప్పటికీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలి వస్తుందన్న చర్చ మాత్రం ఆగలేదు. ఇందుకు ప్రధాన కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో హైదరాబాద్ను తెలుగు సినీ పరిశ్రమకు హబ్గా మారింది. అలా మారడానికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, పరిశ్రమ అభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహకమే కారణం. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివస్తే ఆయన నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయన్న భావన అందరిలోనూ నెలకొంది. అంతేకాకుండా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిపోవటానికే మొగ్గు చూపుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. వైసీపీ హయాంలో జగన్ చిత్ర పరిశ్రమపై తీవ్ర నిర్లక్ష్యంతో చూపించారనే అపవాదు ఉంది. టాలీవుడ్ ప్రముఖులందరూ జగన్ను కలవటానికి వస్తే చాలా దూరం నడిపించి అవమానించారనే వ్యాఖ్యలు వినిపించాయి. అలాగే చిత్ర పరిశ్రమను కాపాడండి అంటూ మెగాస్టార్ చిరంజీవి చేతులు జోడించి మరీ వేడుకున్న తీరుపై కూడా ఆగ్రహం వెల్లువెత్తింది. తర్వాత ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంపై కూడా చిత్ర పరిశ్రమ నుంచే విమర్శలు వచ్చాయి. 2024లో ప్రభుత్వం మారిన తరువాత మళ్లీ టాలీవుడ్ ఏపీకి తరలి రావాలనే చర్చ షురూ అయ్యింది. తాజాగా బాలయ్య సినిమాకు రాజధానిలోనే క్లాప్ కొట్టడం ఏపీలో సినీ పరిశ్రమకు కాస్త జీవం పోసేదే. అయితే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి క్లాప్ కొట్టేసి వెళ్లిపోతే చాలదు. ఆయా కార్యక్రమాల్లో బిజినెస్ పరంగా లోకల్ వాళ్లను ఎంత ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. ఈవెంట్ ఆర్గనైజేషన్స్ మొదలు ఆ కార్యక్రమం లైవ్ వచ్చే సంస్థ వరకు ఎంతమంది ఏపీలో ఉంటున్న వాళ్ళు ఉన్నారన్నదే అసలు పాయింట్. వచ్చామా, క్లాప్ కొట్టామా, వెళ్ళిపోయామా, ఎక్కడో గుమ్మడికాయ కొట్టేశామా అనే తరహాలో కాకుండా స్థానికుల్ని కూడా భాగస్వాములను చేసినప్పుడే కదా ఇక్కడ కూడా బిజినెస్ పెరిగేది, చిత్ర పరిశ్రమ క్షేత్రస్థాయిలోకి వెళ్ళగలిగేది. ఈ విషయం గురించి నిర్మాతలు ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. అంతేకాదు 2024లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తరువాత చిత్ర ప్రముఖులు ఎవరూ ఉమ్మడిగా వచ్చి సీఎంను కలిసింది లేదు. ఈ ఒక్క విషయం చాలు ఏపీ అంటే నిర్మాతలకు, నటులకు ఎంత చిన్నచూపు ఉందో అని అర్థం అవటానికి.
తెలుగు సినిమాలకు వచ్చే మొత్తం కలెక్షన్లో దాదాపు 70% ఆదాయం ఒక్క ఏపీ నుంచే వస్తుందనేది లెక్కలు చెప్తున్నాయి. కానీ నిర్మాతల ఆలోచన మాత్రం ఏపీ ప్రజల డబ్బులు కావాలి, కానీ ఏపీ అవసరం లేదు అన్నట్టుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఏపీని పక్క రాష్ట్రం అని నటులు అంటున్న వ్యాఖ్యలు కూడా ఆందోళనను బాధపెడుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఏం చేసింది అనే ప్రశ్న రావచ్చు. నవ్యాంధ్ర ఏర్పడి పుష్కరకాలమైన విభజన బాధలు తీరలేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా రాష్ట్రం సరైన పురోగతి బాట పట్టలేదు. అందుకని నంది అవార్డుల ప్రధానం వంటివి ఆలస్యం అవుతున్నాయి. అంత మాత్రాన టాలీవుడ్ని ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు కాదు కదా. ఇటీవలే చంద్రబాబు ప్రభుత్వం చలనచిత్ర టెలివిజన్ నాటక అభివృద్ధి సంస్థ ఏపీఎఫ్డిసి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుల ఎంపిక చూస్తే ఎంతో వ్యూహాత్మకంగా ఎంపిక చేసినట్టు సినీ పండితులు చెప్తున్నారు. ఏపీ మీద మమకారం, ప్రేమ ఉన్నవారిని, చిత్ర నిర్మాణంలో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఉన్నవారినే ఏపీఎఫ్డిసిలోకి తీసుకున్నారని అంటున్నారు. అంతేకాదు షూటింగ్ల అనుమతుల కోసం త్వరలోనే సింగిల్ విండో విధానం తెచ్చే కసరత్తు కూడా జరుగుతోంది. ఏది ఏమైనా ఇక్కడ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుంచుకోవాలి. గుర్రాన్ని నీటి వరకు తీసుకువెళ్లగలం, కానీ తాగమని బలవంతం చేయలేం. ఏపీ విషయంలో మన టాలీవుడ్ పరిస్థితి కూడా అంతే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.